నా పేరు బీటీ దొర, దేవరపల్లి సిపిఎం పార్టీ మండల సెక్రటరీ. కించిమండ గ్రామంలో ఉండేటటువంటి సుమారు 11 గిరిజన కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. 51 మంది జనాభా నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉండేటటువంటి పిల్లలు చదువుకోవాలన్నా కింద ఉండేటటువంటి రేగుల బంద కానీ గరిసింగి కానీ వెళ్ళి చదువుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి గరిసింగి వెళ్ళి చదువుకోవాలంటే నానా అవస్థలు పడతా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉండేటటువంటి వృద్ధాప్యంలో ఉండేటటువంటి ఎవరైతే ఉన్నారో వృద్ధాప్యులు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏమైనా అనారోగ్యం బాగోలేకపోతే వెళ్ళి హాస్పిటల్ సౌకర్యం చూపించుకునేందుకు కూడా పరిస్థితి లేకుండా అయిపోయింది. అలాగే ఈ ప్రాంతంలో ఉండేటటువంటి చదువుకునే పిల్లలు కానీ అనేకమైన మంది ఉన్నారు. వీళ్ళందరికీ నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో సీఎం రమేష్ ఈ ప్రాంతంలోకి వచ్చి ఈ మాడుగుల నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా గిరిజన గ్రామాల్లో ఉండేటటువంటి గిరిజనులందరికీ కూడా డోలు లేకుండా చేస్తాను, అన్ని గ్రామాలకి రోడ్డు వేస్తానని చెప్పేసి సీఎం రమేష్ చెప్పారు. కానీ ఎక్కడ ముక్కు ముఖం చూపించేటటువంటి పరిస్థితి లేదు. అలాగే డిప్యూటీ సీఎం కానీ డోలు లేని గ్రామాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర్చిదిద్దుతామని చెప్పి ఉండేటటువంటి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చాలని మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ గిరిజన గ్రామాలకన్నిటికి రోడ్డు వేసి ఈ గిరిజన మీరు నిరూపించుకోండి. అంతేగాని ఉత్తత మాటలు చెప్పకండి. వెంటనే గిరిజన గ్రామాలు ఉండేటటువంటి ఈ కించిమండ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి ఈ డోలు మూతలు అరికట్టాలని చెప్పేసి గిరిజనులందరూ ఈరోజు కోరుతా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉండేటటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఈ గిరిజనులకి పెన్షన్ సౌకర్యం ఉన్నప్పటికీ కూడా కింద నుంచి ఎవరు వచ్చి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అలాగే ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఏదైతే పంచాయతీలో ఉండేటటువంటి హెల్త్ సెంటర్ నుంచి డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు కనీసం వచ్చి వైద్య సౌకర్యం అనేది ఇక్కడ ఉండేటటువంటి గిరిజనులకి చూసేటటువంటి పరిస్థితి లేదు. గతంలో 2 నెలల క్రితం ఈ ప్రాంతంలో ఉండేటటువంటి గిరిజనులు జబ్బులు బారిన జ్వరాల బారిన పడినా సరే ఎక్కడ పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఇక్కడ ఉండేటటువంటి ఆశా వర్కరు రాను పోను అలాగే వచ్చి వాళ్ళకి మందులు అవి ఇచ్చి చూస్తూ ఉన్నారు. వైద్యులు వెంటనే ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా తక్షణమే వైద్యం అందించాలని చెప్పేసి మేము గిరిజనులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.